హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 15/4/2024 నుంచి అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024కి క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మనకి 452 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి కానిస్టేబుల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 4208 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి టోటల్గా కానిస్టేబుల్ అండ్ అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కంబైన్డ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 4660 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ దీనికి సంబంధించిన ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ వచ్చేసి మనకి డేట్ వచ్చేసి 1/7/2024 అయితే ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మనకి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి 18 to 28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన మనకి శాలరీ ఏ విధంగా ఉన్నది చూసుకున్నట్టయితే వాళ్ళకు వచ్చేసి మనకి ఇనిషియల్ పే వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి 35,400 వరకు ఇనిషియల్ పే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 6th పే లెవెల్ 7th సిపిసి బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి మనకి 21,700 వచ్చేసి ఇనిషియల్ పే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మనకి పే లెవెల్ వచ్చేసి 7th సిపిసి బేస్ చేసుకొని పే లెవెల్ 3 చూసుకొని దాని ప్రకారంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్కి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మనకి 1/7/2024 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి వాళ్ళైతే వాళ్ళు అప్లై చేసుకోవడానికి సరిపోదు. వాళ్ళ కట్ ఆఫ్ డేట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ముందే వాళ్ళ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మనకి ఈ టోటల్ పోస్ట్లో రిజర్వేషన్ ఫర్ ఉమెన్ కూడా ఉంది. 15% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే మనకి 500 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. అందులో 400 రూపీస్ వచ్చేసి ఎవరైతే సిబిటి అపియర్ అవుతారో వాళ్ళకి రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ అండ్ మైనారిటీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్. అండ్ ఆ 250 రూపీస్ కూడా వాళ్ళు సిబిటి ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత వాళ్ళకి రిఫండ్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఇక్కడ ఇచ్చింది అయితే ప్రజెంట్గా అయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆర్ఆర్బీ వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుంది. మనకి ఇక్కడ డీటెయిల్డ్ ఆఫ్ ఆర్ఆర్బీ అండ్ అదేవిధంగా వెబ్సైట్ అడ్రస్ టోటల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చూసుకొని కంప్లీట్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్ఆర్బీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించిన వేకెన్సీస్ ఆర్పీఎఫ్ సంబంధించి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.